రేవంత్ సర్కారుపై రైతన్నలు కన్నెర్ర చేశారు. నెలలు గడుస్తున్నా మొక్కజొన్న కొనుగోలు జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా వ్యవసాయ మార్కెట్ వద్ద ధర్నాకు దిగారు రైతులు. మొక్కజొన్న కొనుగోలు చేయాలంటూ గేట్కు తాళం వేసి నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ఆందోళన చేశారు రైతులు. అయినట్టు సృష్టి చేస్తే ఈ గోసు ఉండబోవు కదా. మళ్ళీ మేము అనే కావాలి ఉండదు కదా లిఫ్ట్ అయ్యాక. మరి ఎందుకు మీరు కాంటలు పెట్టేందుకు లోడ్ కావాలి. ముందు పోతానే మరి రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కరీంనగర్ నుంచి మా రిపోర్టర్ వేణు లైవ్ ద్వారా అందిస్తారు. రైట్ వేణు, చెప్పండి, మరి నెలలు గడుస్తున్నా సరే మొక్కజొన్న కొనుగోలు చేయడం లేదంటూ కరీంనగర్ జిల్లా వ్యవసాయ మార్కెట్ వద్ద రైతులు ధర్నాకు దిగారు. మరి దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి వేణు? మామూలుగా అంటే గత కొంతకాలంగా చూసుకుంటే అన్ని వరి కావచ్చు, ఇటు మక్క కావచ్చు, కొనుగోలు కొన్ని చోట్ల జరగట్లేని నేపథ్యంలో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే వ్యవసాయ మార్కెట్, ఇది కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ సంబంధించినటువంటిది. ఇక అంటే వీళ్ళంతా కూడా గేటు బంద్ చేసి ఇక్కడే కూర్చొని తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇంకా 4 రోజులు అయితే వ్యవసాయం పనులు ఉంటాయి. వ్యవసాయ పనుల తర్వాత మళ్ళీ దుర్కులు తినాల్సిన పని ఉంటుంది, ఇంకా వ్యవసాయం సంబంధించినటువంటి పనులు ఉంటాయి. కానీ ఇప్పటి వరకు కూడా మక్కలు కొనలేదంటూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్న నేపథ్యం. అంటే కాంటాలు వెంటనే మీ సమస్య ఏంటి అసలు? సమస్య మేము దాదాపు 20 నుంచి 25 రోజులు అవుతుంది ఇక్కడ మక్కలు పోసి. ఒక్క రోజు కూడా కాంటలు అయి అన్లోడ్ అయింది లేదు. ఫస్ట్ స్టార్టింగ్ లో ఒక 3-4 లారీలు మాత్రమే పోయినాయి. ఆ తర్వాత కాంటల వేసుడు లేదు, లోడింగ్ చేసుడు లేదు, బస్తాలు ఇచ్చుడు లేదు. బస్తాల కాడికి పోతే వాళ్ళు ఏమంటున్నారంటే మా దగ్గర బారదాన్ లేదు, మీరు కొనుక్కొచ్చుకొని మీకు మేము డబ్బులు ఇస్తామంటారు. ఆ డబ్బులు ఏ 6 నెలలకు వస్తాయో 3 నెలలకు వస్తాయో తెలియదు. మేము ఇప్పుడు 23 రూపాయలు పెట్టి ఒక్కొక్క బస్తాకి 23 రూపాయలు పెట్టి బస్తాలు కొనుక్కొచ్చుకున్నాం. సుతులు మేమే తెచ్చుకున్నాం. కాంటాల కాడికి పోయే వరకు దడవాయిలు అమాలీలు ఒక్కటయ్యి ఎవరు ప్రైవేటుకు అమ్ముతారో వాళ్ళే మాత్రమే కాంట పెడతారు, మా రైతులవి మాత్రం పెడతలేరు. వీళ్ళు ఏమైతుందంటే ఫస్ట్ కాంట పెడతాన్రా, కాంట పెట్టి మళ్ళీ అక్కడనే పెడతాను. అది లోడ్ అయ్యాక రైతు బాధ్యత. నువ్వు కాంట పెడితే పెట్టబోతుంది. రైతుకు కాంట పెట్టి లోడ్ చేసి చిట్టిస్తే రైతుకి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు నెల రోజుల బట్టి కాంట పెడితే మళ్ళీ ఉండబడితే మేము నువ్వు ఉపయోగం ఏంది? ఏమనంటే లారీలు ఎత్తలేవు. మొన్న ఎమ్మెల్యే సాబ్ వచ్చి లొల్లి చేస్తే ఆ రోజు 5 లారీలు వచ్చినాయి, 5 లారీలు లోడ్ అయిపోయినాయి. మళ్ళీ తెల్లారి నుంచి ఒక్క లారీ కూడా రాలేదు, ఒక్క కాంట కూడా ఈ వరకు బస్తాలు ఆవట్లేదు, కాంట అయినాయి. ఇది పరిస్థితి. వెంట కాంట పెట్టాలి, అన్లోడ్ చేయాలి. ఇవాళ రోహిణి స్టార్ట్ అయింది, రేపో ఎల్లుండో వర్షాలు పడే అవకాశం ఉంది. మక్కలు తడిస్తే మాత్రం బాధ్యత అధికారులే వహించాలి. చెప్పండి ఏంటి? మక్కలు తడిస్తే రేపు ఇవాళ రోహిణి వచ్చింది సారు, వర్షం పడ్డదంటే మార్కెట్లకి మొత్తం వాటర్ వస్తుంది, మొత్తం మక్కలు నల్లబడిపోతాయి. అసలు దానికి తడిసిన బాధ్యత మొత్తం కొన్ని గవర్నమెంట్ బాధ్యత ఉండాలి. అది మాకు రైతులకు ఇప్పటికి నెల రోజుల నుంచి మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. మాకు అన్నం లేదు, ఇక్కడ రోజు పోవాలి రావాలంటే ఇబ్బంది అవుతుంది. మక్కలు తెచ్చి నెల రోజులు తీసుకొచ్చి నెల రోజుల నుంచి రోజు పొద్దుగాల పోవాలి, సాయంత్రం ఇక్కడ వండుకోవాలి, మళ్ళీ పొద్దున లేచిపోయి తానే చేసి వచ్చే వరకు ఎత్తుకపోతురు. బారదాన్ని ఇస్తలేరు మాకు రైతులకు. బారదాన్ని కొనుకొచ్చుకొని ఇప్పుడు 20 రోజులు అవుతుంది. మక్కలు దళారులు కొంటారు, వాళ్ళు ఎవరో పైలేగానే అలా పోతురు, జోకుతురు. పైసలు ఇస్తే వాళ్ళ దగ్గర పోయి కాంట పెడతాను. కానీ మొన్న ఇక్కడ మాత్రం ఎన్ని మక్కలు పోయినా మాకు ఇబ్బంది లేకుండా మా ఇది ఉన్నది. మాకు పర్వాలేదు, అది ఎన్ని పోయినా అసలు లెక్కలేదు. పెద్ద పూలు వస్తుందంటే మందు పట్టించుకుంటాయి, మందు వస్తాడు 4-5 రకాలు మంట పెట్టుకొని ఎవరు పట్టించుకుంటాడు?
కాంటలు అయినట్టు షిఫ్ట్ చేస్తే ఈ గోసు ఉండబోవు కదా, మళ్ళీ మేము అనే కావాలి ఉండదు కదా లిఫ్ట్ అయ్యాక. మరి ఎందుకు మీరు కాంటలు పెట్టేందుకు? లోడ్ కావాలి. ముందు పోతానే మరి